జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 117. ధర్మరాజు అడుగగా భీష్మాచార్య పండితుల వారు హిమవత్పర్వతం గురించి దాని గొప్పతనం గురించి చెప్తున్నారు అని చెప్పారు రాజుకు వైశంపాయనుల వారు. ధర్మరాజా, హిమవత్పర్వతము చాలా గొప్పది, పవిత్రమైనది. ఇందు వేల కొలది సంవత్సరాలు ఒకే కాలిపై నుంచుని పరమశివుడు తపస్సు ఆచరించాడు. ఇచ్చటనే శ్రీమన్నారాయణుని ఉత్తమావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తమ కుమారులు జన్మించాలని ఇక్కడే ఘోర తపస్సును 12 సంవత్సరములు చేశాడు. శివపుత్రుడైనటువంటి షణ్ముఖుడు తన శక్త్యాయుధ యొక్క శక్తిని దేవతలకు చూపించింది కూడా ఈ హిమాలయ పర్వతాలలోనే. ఈ ఉత్తమ హిమాలయ పర్వతాలలోనే శివుడు, పార్వతి, వారి పుత్రులైనటువంటి గణపతి, షణ్ముఖుడు విహరించింది ఇక్కడే. ఈ హిమాలయ పర్వతాలలోనే హిమవంతుడు తన పుత్రిక అయినటువంటి శైలజ అంటే పార్వతీమాత, పార్వతిని శివునికిచ్చి వివాహం చేసింది కూడా ఇక్కడే. ధర్మరాజా, ఉత్తమ బ్రాహ్మణులు, ఉత్తమ క్షత్రియులు, రాజులు, ఉత్తమ మానవులు యజ్ఞ యాగాదులు, హోమాలు చేయడానికి వారికి కావలసినటువంటి సర్వ వస్తు సామాగ్రి ఇక్కడనే లభ్యమవుతాయి. అంటే అట్టి మూలికలకు కూడా ఈ హిమవత్పర్వతమే తల్లి తండ్రి అయి వాటికి జన్మనిస్తాయి. అందువల్లనే బ్రహ్మదేవుడు ఈ హిమవత్పర్వతానికి ఆత్మ అయి ఉన్నాడు. ఈ ఉత్తమ హిమాలయ పర్వతాలలోనే వ్యాసభగవానుల వారు తన 4 శిష్యులైనటువంటి పైలుడు, సుమంత, వైశంపాయన, జైమినీలకు వేదాంగాలను, పురాణాలను, ఇతిహాసాలను బోధిస్తున్నారు. ఆ వ్యాసాశ్రమము దివ్య వెలుగులతో ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అది ఉండేది కూడా ఈ హిమాలయ పర్వతాలలోనే. అట్టి ఆ హిమాలయ పర్వతాలలో ఉన్న దివ్యమైనటువంటి ఆ వ్యాసాశ్రమానికి యోగ శక్తితో యోగ మార్గాన, వాయు మార్గాన వచ్చాడు శుకుడు. వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించి ఇలా చెప్తున్నాడు: తండ్రి, నేను మీ ఆనతితో మహాత్ముడైనటువంటి జనక రాజర్షిని కలుసుకున్నాను. ఆయన ఉత్తమ జ్ఞానాన్ని నాకు బోధించారు. ఆయన బోధించిన జ్ఞానం వల్ల నాకున్న సంశయములన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి అని ఆ సుఖబాలుడు తండ్రికి తాను నేర్చుకున్న విద్యల గురించి చెప్పాడు. అలా విద్య నేర్చుకుని వచ్చినటువంటి తన కుమారుడు శుకునికి తన 4 శిష్యులు జైమిని, వైశంపాయనుడు, పైలుడు, సుమంతలతో బాటుగా తన కుమారుని కూడా వేద విద్య మరియు వేద ఉపాంగములు, ఉపనిషత్తులు, పురాణములు అన్నీ బోధిస్తూనే ఉన్నారు. వ్యాసుల వారు తాను రచించినటువంటి భాగవతాన్ని ప్రత్యేకించి తన కుమారుడైనటువంటి సుఖయోగికి బోధించారు. ఒకరోజు వ్యాసమునీంద్రుల వారిని తన 4 శిష్యులు పైలుడు, జైమిని, సుమంత, వైశంపాయన కలిసి, మహాత్మా, మాకు వేద విద్యలో ఎవరూ జయించలేని విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి, మాకు అట్టి వరాన్ని ప్రసాదించండి అని అడిగారు. శిష్యులారా, నాకు ఎట్టి పక్షపాతము ఉండదు. ఒకరిపైన రాగము, ఒకరిపైన కోపము ఉండదు. నేను అట్లాంటి కోరిక ఇవ్వడానికి సమర్థుడునా? నన్ను మీరు అట్లాంటి కోరిక కోరవచ్చునా? అప్పుడు తలదించుకొని ఇలా అంటున్నారు 4. మహాత్మా, తమరి ఆనతి అయితే మా 4 తమరు చెప్పిన వేద విజ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని అర్హులైన మానవులకు భూమిపైన సంచరిస్తూ వారికి బోధిస్తూ ఉంటాము. దానికి తమరు మాకు ఆజ్ఞ
ఇవ్వండి అని ప్రార్థించారు. శిష్యుల కోరిక విన్నటువంటి వ్యాసభగవానులు వారు చిన్నగా తనలో తాను నవ్వుకుంటూ, శిష్యులారా, మీరు జ్ఞానాన్ని సముపార్జన చేశారు. మీరు మీ కోరిక మేరకు భూమిపైన 3 లోకాల్లోన మీరు ఎటువంటి ఆటంకం లేకుండా సంచరించగలరు. ఆ శక్తి మీకు ఉన్నది కనుక మీరు యోగ మార్గంలో, వాయు మార్గంలో లేదా కాలి మార్గంలో కానీ పయనించి మీరు మీకున్న జ్ఞానాన్ని అర్హులైన వారికి అందరికీ పంచివ్వండి. అందరినీ ధర్మ మార్గంలో జీవింపజేయండి. ధర్మ మార్గాన్ని బోధించండి. సన్మార్గం అందరికీ అలవాటు కావాలి. ఆ విధంగా మీరు కృషి చేయండి అని వారికి చెప్పి వారికి అనుమతి ఇచ్చాడు వ్యాసభగవానుల వారు. ఇంకా అక్కడి నుంచి వ్యాసభగవానుల వారు తన కుమారుడైనటువంటి సుఖమహర్షియే ఆ ఆశ్రమంలో మిగిలి ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు దేవర్షి నారదుల వారు వచ్చి కలిశారు వ్యాసుల వారిని. వ్యాస, ఏమి నీ ఆశ్రమము వేద ఘోష లేక నిర్మలముగా నిశ్శబ్దముగా ఉన్నది అని అడిగాడు. అనగా వ్యాసభగవానుల వారు చెప్పారు సమాధానం. మహాత్మా దేవర్షి, నా 4 శిష్యులు కూడా తమను నేర్చుకున్న వేద జ్ఞానాన్ని ఇతరులకు అర్హులకు బోధించాలని భూమిపైన ఇతర లోకాలలోన సంచరిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ వేద పఠనము, వేదఘోష తగ్గినది అని చెప్పాడు. వ్యాసమునీంద్ర, సరే, నీ శిష్యులు 4 వేద జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని అర్హులకు బోధించ వెళ్ళారు. సరే, నీవు నీ కుమారుడైనా సరే వేద పఠనము కొనసాగించాలి కదా, వేదఘోష నీ ఆశ్రమం నుంచి రావాలి కదా, ఎందుకు మానివేశారు? అలా మానివేయకండి. మీ ఇద్దరు కూడా వేద పఠనాన్ని, వేదఘోషను, తత్వజ్ఞానాన్ని ఈ ఆశ్రమం నుంచి బయటికి వినిపించే విధంగా మీరు సాధన చేస్తూ ఉండండి అని చెప్పాడు నారదుల వారు. దేవర్షి మంచి బోధ చేశారు. అలాగే తప్పక నేను నా కుమారుడు మా ఆశ్రమం నుంచి వేదఘోష వినిపింపజేస్తాం అంటూ ఆనాటి నుంచి వేదాధ్యయనము, వేదఘోష వారి ఆశ్రమంలో నుంచి 3 లోకాలకు వినిపించే విధముగా అది పరిమళాలు వెదలుతూ ఉన్నది. అంత విధంగా అంత గొప్పగా వారు ఆ వేద ఘోషను వినిపించారు. ఇలా వ్యాసుల వారు, సుఖమహర్షి వేదాధ్యయనం చేస్తూ వేదఘోష వినిపిస్తూ ఉండగా ఒకరోజు తీవ్రమైనటువంటి పెనుగాలి వీచింది. అది చూసిన సుఖబ్రహ్మ తండ్రిని అడిగాడు. తండ్రి, ఏమి ఈ అకాల సుడిగాలి గొప్ప బలంతో వచ్చినది అడిగాడు. పుత్ర, ఈ సుడిగాలి రావడానికి కారణము విష్ణుమూర్తి దేవతా విమానంలో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. సూర్య భగవానుడు పితృదేవతల విమానంలో ప్రయాణం సాగిస్తున్నారు. అలా ఈ విమానములు కిందకి మీదకి వెళ్ళటం వల్ల ఈ పెనుగాలి మనకు ఏర్పడింది. తండ్రి, వాయువులకి ఎంత శక్తి ఉన్నదా అని అడిగేసరికి, కుమార, వాయువుల గురించి చెప్తాను విను. సమానుడు అనేవాడు దేవతాగణాలలో జన్మించాడు. అతడే వాయువు. అతని కుమారుడు ఉదానుడు. అంటే వాయువు యొక్క కుమారుడు ఉదానుడు. ఉదానము యొక్క కుమారుడు వ్యానుడు. ఈ వ్యానుడికి అపానుడు జన్మించాడు. ఈ అపానుడి వల్ల సర్వజీవులు పీల్చే గాలి ప్రాణుడిగా పుట్టాడు. ఆ ప్రాణుడే సర్వ గాలి సంచరింపజేస్తూ ఉంటాడు. సర్వలోకాలకు కూడా ఈ వాయువుల వల్లే నిండి ఉంటాయి. ఇంకా కుమార, అతిథి పుత్రులైనటువంటి దేవగణాలు ప్రవహుడు, అవహుడు, ఉద్వహుడు, సంవహుడు, వివహుడు, పదహుడు, పరాహుడు, పరాహుడు అనేవారు కూడా వాయువుల వలె ఉండి సర్వలోకాలను వారు విస్తరించి ఉంటారు. ఈ అతిథి పుత్రులైనటువంటి 7 కూడా సర్వలోకాలను వాయువులతో నింపి ఉంచుతారు. వీరు సర్వలోకాలను వాయు రూపంలో
తిరుగుతూ ఉంటారు. వీరి ప్రభావం వల్లనే సర్వలోకాలలో కూడా వర్షములు కురవకపోవుట, తుఫానులు వచ్చుట, తుఫానులు రాకపోవుట జరుగుతూ ఉంటాయి అని వాయువుల గురించి తన కుమారునికి వ్యాసభగవానుడు బోధించి తాను గంగానదికి స్నానానికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు భీష్ముల వారు ధర్మరాజుకు. ఈ విషయాన్ని వైశంపాయన ఋషి చెప్పారు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.